వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కుబేర సినిమా విడుదలై 5 రోజులు దాటిపోయింది. ఫస్ట్ వీకెండ్ తెలుగునాట 66%, అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 62% రికవరీ అయిందని కూడా మనం చెప్పుకున్నాం మునుపటి వీడియోలో. సో సోమవారం వచ్చేటప్పటికి ఏకంగా ఆదివారం ఎంత కలెక్ట్ చేసిందో దానికి 60% డ్రాప్ అవటం అనేది మాత్రం కొంత ఆందోళన కలిగించింది. సో అట్లా సోమవారం మంగళవారం కూడా ఆ డ్రాప్ అనేది కంటిన్యూ అవటం అనేది కొంచెం ట్రేడ్ వర్గాల వాళ్ళని, అలాగే నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని, వీళ్ళందరినీ కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది. సో ఇది పక్కన పెడితే, అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఎలా నడుస్తుంది అనే విషయం పక్కన పెడితే, ఈ సినిమాకు సంబంధించినటువంటి లోటుపాట్లు అంటే ఒక్కొక్కరు ఒక విధంగా అంతా కూడా బయట పెడుతూ వస్తూ ఉన్నారు. శేఖర్ కమ్ముల ఒక సెన్సిబుల్ డైరెక్టర్ కదా, ఎలా ఈ తప్పులు చేశాడు అంటూ వాళ్ళు వాటిని సోషల్ మీడియా ద్వారా ఎంచుతూ ఉండటం మనకి కనిపిస్తూ ఉంది. నేను కూడా ఇదివరకు ఆల్రెడీ చెప్పాను, నాగార్జున క్యారెక్టర్లో జరిగినటువంటి తప్పు. ఎందుకంటే రాజకీయ నాయకుల అండతోటి అసలు మొత్తాన్ని అధికార యంత్రాంగాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోగల, వాళ్ళని శాసించగల స్థాయికే ఎదిగిపోయినటువంటి ఒక బిలియనియర్ నీరజమిత్ర ఎలా ఒక జైల్లో ఉండి నిజాయితీపరుడుగా పేరు పొందినటువంటి ఒక మాజీ సిబిఐ ఆఫీసర్ తోటి తను మనీ లాండరింగ్ని చేయాలని సంకల్పిస్తాడు. అప్పటికే అతను అలాంటి ఒక బిలియనియర్గా ఎదగటానికి తన దగ్గర ఎంతోమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు, ఆ యంత్రాంగం ఉంటుంది. వాళ్ళ అండతోనే కదా అతను ఆ స్థాయి ఆర్థిక సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోగలిగాడు అని ఎవరికైనా అనుమానం వస్తుంది. అలాంటి వాడు తన తండ్రి ఇచ్చిన సలహాతోటి జైల్లో ఉన్నటువంటి మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ తేజ్ని ఎందుకు విడిపించి తీసుకొచ్చి ఎలా తలనొప్పి తెచ్చుకుంటాడు అని ఒక ఖచ్చితంగా అనుమానం అయితే వస్తుంది. అలాగే దీపక్ తేజ్ క్యారెక్టర్ కూడా, సో అతను 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది, 5 ఏళ్ళు ఆల్రెడీ గడిపేశాడు. సో ఇంకో 2 ఏళ్ళు గడిపితే బయటకు వచ్చేస్తాడు. అయినప్పటికీ కూడా దారి తప్పి ఎలా అతను ఈ నీరజమిత్రకి అండగా ఉండటానికి ఒప్పుకుంటాడు. అప్పుడు దాకా తను నిజాయితీనే నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి, జైలు పాలైన వ్యక్తి, 5 ఏళ్ళు గడిపిన వ్యక్తి ఎందుకు అలా చేస్తాడు అనేది లాజిక్కి అందని విషయంగా మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఓల్డ్ మాంక్ అనేటువంటి ఆ పేరు ఇప్పుడు బాగా ప్రబలంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో ఆ ఓల్డ్ మాంక్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది. అందులో జయప్రకాష్ నటుడు, తమిళ యాక్టర్, అందులో సబ్ రిజిస్ట్రార్గా నటించాడు. ఇందులో నీరజమిత్ర అలాగే దీపక్ తేజ్ చేసినటువంటి ఏదైతే వాళ్ళ పథకం ఏదైతే ఉంటుందో అందులో ఒక భాగంగా లేదంటే ఒక పావుగా మారినటువంటి వ్యక్తి అతన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత అతని రూమ్లోకి, అతను ప్రత్యేకంగా ఒక రూమ్ పెట్టుకొని ఆ రూమ్లో తన దగ్గరికి వచ్చి, అంటే తన హవాలా సొమ్ముని, అవినీతి సొమ్ముని అంతా కూడా ఒక ఫ్లాట్లో దాస్తూ ఉంటాడు. అక్కడికి ఓల్డ్ మాంక్ అనే పేరు చెప్తే ఆ రూమ్లోకి పంపిస్తారు. అది అట్లా అతను పెట్టుకున్నటువంటి, అంటే తను కొంతమంది ఆడవాళ్ళను కూడా తెచ్చుకొని అక్కడ గడుపుతూ ఉంటాడు అనే విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. అట్లా రష్మిక మందన్న ఓల్డ్ మాంక్ అనే పేరు చెప్పి అక్కడ ఎవరైతే వాచ్ సెక్యూరిటీ ఉంటారో అతనికి చెప్పి ఓల్డ్ మాంక్ అని చెప్తే చాలా, అతను ఆమెకి ఆ ఫ్లాట్ కీ ఇచ్చేస్తాడు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు సూట్ కేసుల్లో, బ్యాగుల్లో అతను ఏదైతే అవినీతి సొమ్ముతోటి ఆ సబ్ రిజిస్ట్రార్ దాచిపెట్టాడో ఆ సొమ్మునంతా, అలాగే గోల్డ్ బిస్కెట్ను కూడా ఆ బ్యాగుల్లో పెట్టేసేసుకొని బయటికి వస్తారు. ఇదంతా కూడా ఒక హంబక్ లాగా అనిపిస్తుంది. అంటే అంత పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టుకొని, బ్యాగుల్లో పెట్టుకొని వాళ్ళు బయటకు వస్తూ ఉంటే సెక్యూరిటీ వాడు ఏం చేస్తాడు? అతని కళ్ళకు కనపడదా? అప్పటికే కొన్ని రోజుల నుంచి
ఆ క్యారెక్టర్ సబ్ రిజిస్ట్రార్ తన ఫ్లాట్కి రాడు, అయినా కానీ సెక్యూరిటీ వాడు చాలా నిజాయితీగా ఎందుకు రాలేదు ఏంటి, తన చేతిలో తాళాలు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి తెరవకుండా అందులో ఏదైతే భద్రంగా కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ధనము, బంగారు బిస్కెట్లు అందులో ఉంటే అవి అప్పనంగా అలాగే ఉండిపోతాయి. అతను కనీసం ఆ ఫ్లాట్లో ఏముంది ఏంటి అని కూడా అతను కూడా అంత నిజాయితీపరుడుగా కనిపిస్తాడు. మరి ఆ ఓల్డ్ మాంక్ అనే పేరు చెప్పి ఆ ఫ్లాట్లోకి వెళ్ళినటువంటి రష్మిక మందన్న తర్వాత ఆమె వెనకే ఇతను కూడా వెళ్తాడు. ఎవరు? ధనుష్, దేవా పాత్ర చేసినటువంటి ధనుష్. మరి అతను ఎలా వెళ్ళాడు ఇవన్నీ మనకి ఏమీ చూపించడు. అలాగే ఆ డబ్బుని ఎలా బయటికి తీసుకొచ్చారు, అతను అప్పుడు ఏం చేస్తున్నాడు, సెక్యూరిటీ వాడు ఏదో ఒకటి చూపించాలిగా మనకి, అది ఏమీ ఉండదు. అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చేస్తారంతే. ఇలా మనల్ని అంటే తను ఏదైతే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకు చెప్పేటువంటి శేఖర్ కమల ఇవన్నీ ఎలా విస్మరించేశాడు, లాజిక్ అందకుండా ఎలా చేశాడు. అలాగే రష్మిక మందన పాత్రని సినిమా విడుదలకు ముందు ఆమె పాత్రను మనకి పరిచయం చేసినప్పుడు గ్లిమ్స్ రూపంలో అంటే ఫస్ట్ లుక్ లాగా చేసినప్పుడు ఆమె ఒక బ్యాగ్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది. అసలు ఆ సీనే లేదు సినిమాలో ఎక్కడా కూడా. సో ఇలాంటి అన్నీ కూడా మనకి ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. ఆ బ్యాగ్ ఏమైంది అంటే మన దగ్గర సమాధానం లేదు. శేఖర్ కమల దగ్గర సమాధానం ఉందో లేదో మనకు తెలియదు. సో ఇలా అనేకమైనటువంటి పొరపాట్లు ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. సో అంటే మనుషుల్ని చంపటం అనేది తనకి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పేటువంటి దీపక్ తేజ్ నలుగురు ముష్టివాళ్ళని ఎంచుకొని తీసుకురావడం, ఇది కూడా ఒక హంబక్కే. ఎందుకంటే కావాలనుకుంటే నీరజ మిత్ర దగ్గరే ఎంతోమంది బినామీగా పనిచేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి నలుగురు ముష్టి వాళ్ళని వెతికి పట్టుకోవటం. తను ఎక్కడో ముంబైలో ఉంటాడు, తిరుపతికి వెళ్ళి అక్కడ బిచ్చగాన్ని తీసుకురావటం ఏంటి, దేవాన్ని తీసుకొని రావటం ఏంటి, ఇదంతా కూడా ఒక చిత్రమైనటువంటి వ్యవహారంగా మనకి కనిపిస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా ఎందుకని ఇన్ని జిమ్మిక్కులు చేశాడు శేఖర్ కమల. దేవా ఉన్నాడు, దేవా పాత్ర ఏంటి, తనది భిక్షగాడు. తను ఎందుకు బిచ్చమెత్తుకొని బతుకాల్సినటువంటి అగత్యం ఏమిటి? ఒక చెయ్యి ఆయనకి విరిచేయచ్చు, కానీ చేతులు ఒక చెయ్యి విరిచేసినంత అంటే ఈ చేతులు ఇటు వంగిపోతూ ఉంటాయి, పట్టుకోలేవు. అయినంత మాత్రాన అటువంటి వాళ్ళందరూ కూడా బిచ్చమెత్తుకొని బతుకుతున్నారా? ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు కదా. అంత తెలివైన వాడు, చాలా ఒక పక్క అమాయకత్వంగానే ఉంటూ నిజాయితీగా ఉండేవాడు బిచ్చమెత్తుకొని ఎలా బతుకుతాడు అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అనుమానాలు మనకి వస్తాయి. వాటికి సమాధానం ఏంటి? ఎక్కడ కూడా సమాధానం చెప్పాలి. బిచ్చగాడిగా ఎందుకు మాట్లాడతాను, దానికి ఒక కారణం ఉండాలి కదా. అలాంటి వాడు మరి అతన్ని అంటే ఏ పని రాకపోతేనో లేకపోతే చేయలేని పరిస్థితిలో ఉంటేనో బిచ్చమెత్తుకోవటం అనేది చేసేవాడు చేస్తారు. కానీ ఇందులో కథానాయకుడు ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా దర్శకుడి మీద ఉంది. ఆ పని చేయలేదు. ఇలా ఎన్నో తప్పులు ఈ సినిమాలో ఉన్నాయి. సో అందుగురించి ఇప్పుడు ఈ ప్రత్యేకించి ఈ ఓల్డ్ మాంకు ఈ సీన్లు మాత్రం కూడా నిజమైనటువంటి అక్కడ నిజాయితీ కనిపించలేదు అనేటువంటి మాట మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. చాలా హంబక్గా ఈ సినిమాలో చాలా సన్నివేశాన్ని అంశాన్ని చూపించి సినిమా తీసి సో అంటే చాలా గొప్పగా ఉందని చెప్పి కొంతమంది చెప్పొచ్చు. కానీ ఇలాంటి తప్పులు మాత్రం ఖచ్చితంగా శేఖర్ కమల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినవి కావు. రాబోయే సినిమాలో అయినా సరే తను ఏదైతే సెన్సిబిలిటీస్ ఉన్నాయో దానికి అనుగుణంగానే సినిమాలు చేద్దాం.